అయితే అమ్మ ఎప్పుడన్నా నీతోటి కూర్చొని బాధపడిన సిచ్యుయేషన్స్ ఉన్నాయా? అంటే తినేటప్పుడు గానీ, అంటే నేను మీ ఫోటో ఒకటి చూడడం జరిగింది. అంటే అన్నం టమాటా కర్రీ ఏదో ఉంది. హ్మ్. సో, అది అంటే ఎప్పుడైనా తినడానికి లేకుండా ఉండి అంటే నీకు పెట్టేసి అమ్మ పస్తులుండడం ఇట్లాంటివి ఏమన్నా ఉండేనా? చాలా జరిగినాయి. చాలా రోజులు మా అమ్మ నేను లాక్‌డౌన్‌లో ఉన్నాం గదా! ఇంట్లో. ఇంతకుముందు ఉండకపోయేది. హ్మ్. చాలా రోజులు మా అమ్మగారు నేను పట్టుకొని ఏడవడం చాలా రోజులు జరిగింది. అంటే హ్మ్. డ్యాడీ గారు లేరు కనీసము అరెకరం ఉన్నా అమ్మేసి నేను చదివించుండే కదా! ఒక ఇల్లు కట్టుకునేటోళ్ళం. ఇల్లు లేదు ఇప్పటికి. పాములు జర్రులు తిరిగి అలాంటి పల్లెటూరు అంటే ఎట్లుంటది? అదే. పాములు ఆ! ఇంట్లోకి వస్తా ఉంటది. 2, 3 సార్లు పాములు కూడా ఇంట్లోకి రావడం జరిగింది. అప్పుడు భయమేసింది. హ్మ్. అంటే అయ్యో! ఒక్క అరెకరం ఉన్నా లేకపోతే ఒక ఇల్లున్నా చాలేదు కదా మనకు. ఇంకా కోట్ల ఆస్తి ఏం అవసరం లేదు. కార్లు, బంగ్లాలు. బట్ ఒక ఇల్లు, ఒక రూమో లేకపోతే ఒక ఎకరం పొలం ఉండే దాన్ని చూసుకునేటోళ్ళమని చాలా బాధపడినాము. బట్ ఇంకా జాబ్ రాలేదు కదా! అని ఆ పానిక్‌లో కూడా మా అమ్మగారు ఎప్పుడు చెప్పేటోళ్ళు నేను అమ్మ నువ్వు ఎవరేమన్నా పట్టించుకోకు. నేను నీకున్నా. నేను చెప్తున్నా కదా! గవర్నమెంట్ అధికారి నేను పక్కన అయితా. నేను బాగా చూసుకుంటాను. ఎప్పుడు చెప్తునేటోడిని. హ్మ్. అలా అమ్మ నేను ఎప్పుడు చాలా రోజులు చాలా సార్లు ఏడ్చుకున్నాం మళ్ళా. ఒకరినొకరు బాధలు చెప్పుకుంటూ. ఓకే. చాలా సార్లు వర్షం పడుతున్నప్పుడు, పిరుగుడు పడుతున్నప్పుడు, ఆ సందర్భాల్లో కూడా అమ్మ భయపడినప్పుడు ధైర్యం చెప్పి నేనున్నా కదా! మంచి ఇల్లు కట్టిస్తా. నేను ఎలా అంటే కొన్ని లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు వర్షం పడుతుంది. ఆ! పూరి గుడిసె కదా! పైన కొప్పు ఉంటది కదా! అది అవును. కారుతా ఉండేది నీళ్ళు. ఆ ప్లేస్ నుంచి ఇంక వేరే చోటులో స్టడీ చేరేసుకొని చదువుకునేటోడిని. మళ్ళీ అక్కడ కారితే అక్కడ బకెట్ పెట్టి ఇంకో చోట ప్లేస్‌లోకెళ్ళి అక్కడ చదువుకునేటోడిని. మా అమ్మగారు చూసి బాధపడేటోళ్ళు. కనీసం వీడికి ఒక రూమ్ ఉంటే చదువుకునేటోడు కదా!